ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి। వృశ్చిక రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు। అదృష్టం అంటే ఈ రాశి వారిదే। జీవితంలో సర్వ సుఖాలను అనుభవిస్తారు। కానీ కొన్ని పరిస్థితుల్లో వీరికి తెలియకుండానే రుణబాధల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది। అయితే ఈ రాశి వారు రుణబాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? అలాగే వీరి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏమిటి? అదే విధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఈ రాశి వారిపై భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి। వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది। సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు। చేసేటువంటి పనుల పట్ల కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు। వీరు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందుగా మంచి చెడులను ఆలోచించుకుని ఆ తర్వాతే ఆ పనిని ప్రారంభిస్తారు। వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది। ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు। లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయాన్ని అందిస్తారు। ముఖ్యంగా వీరు తమ యొక్క ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు। వీరు సున్నిత స్వభావం కలిగి ఉంటారు। ఎదుటివారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు। కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేకపోతారు। దీనివలన వీరికి తెలియకుండానే చిన్న చిన్న ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటారు। చూడడానికి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా అందమైన మనసును కూడా కలిగి ఉంటారు। అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు। ఈ రాశి వారికి ఇతరులను అవహేళన చేసి మాట్లాడటం అంటే అస్సలు నచ్చదు। అలాగే వీరు ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు। చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు। వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం। కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు। పనుల్లో విజయం సాధించడానికి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు। అయితే ఈ క్రమశిక్షణ అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండదు। ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది। దీనివలన ఇతరులు రెచ్చగొడితే సులభంగా రెచ్చిపోతారు। ఈ స్వభావం వలన వీరికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి। సాంకేతిక విద్య వైద్య విద్యలలో బాగా రాణిస్తారు। చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో బాగా నేర్పును కలిగి ఉంటారు। అవసరమైన సమయంలో ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సందర్భంలో మాత్రం వీరికి అధిక మొత్తంలో ధనం లభిస్తుంది। ఈ రాశివారు వారి బంధువులకు ఆత్మీయులకు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు। ఈ రాశివారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన కొన్ని సందర్భాల్లో అన్యాయానికి కూడా గురవుతారు। ముఖ్యంగా ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి ఎక్కువగా నష్టపోతారు। రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు। రాజకీయ అధికారం సులభంగా వీరికి చేకూరుతుంది। వీరికి ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు। అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు కూడా గురవుతారు। ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు। వారిలో వారే చింతిస్తారు। ముఖ్యంగా ఏ విషయంలోనైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వలన ఎక్కువ మందితో విరోధాలు ఏర్పడతాయి। తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు। ఇతరులకు హామీ ఉండటం వలన వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు। వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు। సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు। కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కోసం అనేక మందిని కలుసుకుంటారు। కొత్త విషయాలను తెలుసుకోవటానికి వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। నూతన ప్రదేశాలను సందర్శించాలంటే వీరికి చాలా ఇష్టం। వీరిది కష్టపడే మనస్తత్వం। వారి పనులను ఎంత కష్టమైనా వారే స్వయంగా చేసుకోవడానికి ఇష్టపడతారు। అలాగే వీరికి నచ్చిన వారిపై అమితమైన ప్రేమను చూపిస్తారు। అయితే ఆ ప్రేమను వ్యక్తీకరించడం వీరికి రాదు। దీనివలన వీరి సన్నిహితులు బంధువులు వీరిని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోతారు। వీరి వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు। తమదైన శైలిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు। ముఖ్యంగా ఈ రాశివారు తాను పట్టిన కుందేళ్లకు 3 కాళ్లే అనే స్వభావాన్ని కలిగి ఉంటారు। వీరి యొక్క వ్యక్తిత్వం వలన వీరే కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు। వీరిపై ఇతరుల పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే అస్సలు సహించరు। కుటుంబ బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా విలువనిస్తారు। తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు। కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను పాత స్నేహితులను మర్చిపోరు। తాత ముత్తాతల నుండి స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు। వీరు వారి శత్రువులపై
సులభంగా విజయాన్ని సాధిస్తారు. అయితే వీరికి చేసేటువంటి వృత్తి పట్ల విధేయత ఎక్కువగా ఉండటం వలన ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం బాటగా పయనిస్తారు. వీరు చేసే ఏ ప్రయత్నంలో అయినా దినదినాభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగపరంగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. వీరు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుండి ఖచ్చితంగా ప్రశంసలను అందుకుంటారు. వీరి అదృష్టం వలన జీవితంలో ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి స్థితికి చేరుకుంటారు. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కూడా మంచికే దారితీస్తాయి. అలాగే వీరు విద్యాపరంగా మంచి అవకాశాలను పొందుతారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే వీరి కల నిజమవుతుంది. అలాగే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఆరోగ్యపరంగా ఎక్కువ శాతం చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధుల వలన ఇబ్బంది పడతారు. అయితే సరైనటువంటి ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం చేయటం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రాశివారి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాలలోనూ వీరికి అండగా మద్దతుగా ఉంటుంది. వివిధ రంగాల్లో బాగా రాణిస్తారు. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే వీరికి అనవసరమైన సమయంలో డబ్బులు చేతికి బాగా అందుతాయి. కానీ అవసరమైన సందర్భంలో డబ్బులు అందక కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవటం వీరికి చాలా అవసరం. అయితే వీరికి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో రుణబాధల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరు అనవసరమైన సమయంలో తీసుకున్న రుణాల వలన వీరికి తెలియకుండానే సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ రుణాలను తీర్చుకోలేకపోతారు. ఇటువంటి రుణబాధల నుండి విముక్తి పొందాలంటే ఈ రాశివారు ఏం చేయాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీమాత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన వీరి జీవితంలో ఉన్న రుణబాధలన్నీ తీరిపోతాయి. మానసిక ఆందోళన తొలగిపోతుంది. అగస్త్యుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించారు. ఈ స్తోత్ర పఠనంతో కొల్హాపురంలోని మహాలక్ష్మి కనక వర్షాన్ని కురిపించింది. కాబట్టి ఈ అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన ఈ రాశివారి జీవితంలో ఉన్నటువంటి రుణబాధలన్నింటి నుండి విముక్తి పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. సోమవారం రోజున శివునికి బిల్వ దళాలను సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతి శనివారం శని భగవానుని పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరించడం వలన వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఈ రాశివారు ఆశించిన ఫలితాలు పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం 27 నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే శని భగవానుడికి బెల్లము, నువ్వులు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏమిటి, అలాగే రుణబాధల నుండి విముక్తి పొందడం కోసం వీరు ఏం చేయాలి, అదేవిధంగా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.